Morning. Today's lecture is endocrine system part 2. So previous class we have learned so many things about that endocrine system. So what is the meaning of endocrine system and what are the glands associated with the endocrine system? So and the basic difference between the endocrine and the exocrine system and the functions of pituitary gland and the functions of thyroid gland we discussed in the previous lecture. So today we are going to learn about the endocrine system part 2. Especially in this lecture we are mainly focused on parathyroid gland, at the same time adrenal gland only. Okay, so let's move into the concept. Parathyroid gland. The parathyroid gland having a four small sized glands situated on the posterior surface of thyroid gland. సో బేసికల్గా ఈ యొక్క పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది నాలుగు చిన్న సైజ్ అంటే చిన్న బటన్ సైజ్ ఉండే ఒక చిన్న గ్లాండ్స్ వంటి నిర్మాణం ఇది. ఇది సాధారణంగా మనకి థైరాయిడ్ గ్లాండ్కి పోస్టీరియర్ సైడ్స్ అంటే ఎయిదర్ సైడ్స్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్స్లో మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ డయాగ్రామ్లో మనం చూసుకుంటే సో దిస్ ఈస్ ఆ థైరాయిడ్ గ్లాండ్. సో వి నో దట్ ద థైరాయిడ్ గ్లాండ్స్ ఇట్ హ్యావింగ్ ఏ two lobes. These two lobes are connected with a thin flap-like structure called isthmus. So the posterior sides of the thyroid gland, the parathyroid gland is located. So these are the four button-sized glands are found on the posterior sides of thyroid gland. సాధారణంగా థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ట్రాకియాకి ఇరువైపులా ఉంటుంది. ఇది రెండు నిర్మాణాలు కలిగి ఉంటుంది. సో ఈ రెండు పోర్షన్స్ అనేవి ఒకదానితో ఒకటి దేంతో అటాచ్ అయి ఉంటాయంటే ఒక థిక్గా ఉండే ఒక ఫ్లాప్ లాంటి స్ట్రక్చర్, దాన్ని మనం ఏమన్నాం ఇస్తమస్ అంటారు. ఈ యొక్క ఇస్తమస్తో ఇది అటాచ్ అయి ఉంటుంది. అయితే ఈ యొక్క పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాయిడ్ గ్లాండ్ పై రెండు వైపులా కూడా చిన్న చిన్న బటన్ వంటి నిర్మాణంలో ఉంటుంది. ఓకే, అంటే పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది మొత్తం 4 సబ్ యూనిట్స్ కలిపినటువంటి నిర్మాణము. ఓకేనా? సో ద లొకేషన్ ఆఫ్ ద పారాథైరాయిడ్ గ్లాండ్ ఈస్ on the posterior surface of thyroid gland, means on the either sides of the thyroid gland parathyroid is located. Okay, so we know that the parathyroid gland, it plays a crucial role in the animals. How it plays a crucial role? So by the secretion of parathyroid hormone. సో సాధారణంగా ఈ యొక్క పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది జంతువుల్లో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఎలా పోషిస్తుందంటే ఇది సెక్రియేట్ చేసే హార్మోన్ పేరు పారాథైరాయిడ్ హార్మోన్ అంటాం. దాన్నే సింపుల్గా పీటీహెచ్ అని కూడా అంటాం. ఓకేనా? ఇది చేసే ఫంక్షన్స్ ఏంటి? సో బేసికల్గా ఇది చేసే ఫంక్షన్స్ వచ్చేసరికి మొట్టమొదటిగా బ్లడ్ కాల్షియం లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా? సో బ్లడ్ కాల్షియం లెవెల్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఏంటి యూస్? మనం తీసుకునే ఆహారంలో అంటే మనం పోషణ అనే కాన్సెప్ట్లో మనం నేర్చుకున్నాం. సో మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా మినరల్స్ అనేవి ఉండాలి. ఓకేనా? సో ఆ మినరల్స్లో మన బాడీకి ఎక్కువగా అవసరమైనది ఏంటంటే కాల్షియం. కాల్షియం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనకి డైరెక్ట్గా మనం తీసుకునే ఆహారం ద్వారా వస్తుంది. మనం తీసుకునే ఈ యొక్క ఆహారంలో అంటే పాలు కానీ లేదంటే ఈ యొక్క ఫుడ్లో ఎస్పెషల్లీ ఈ యొక్క తృణధాన్యాలు కానీ వీటిని తీసుకునేటప్పుడు మనకి కాల్షియం లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉన్న ఈ యొక్క కాల్షియం మన బాడీ అనేది డైరెక్ట్గా అబ్జార్బ్ చేసుకోలేదు. సో అబ్జార్బ్ చేసుకోవాలంటే ఏం కావాలి? దానికి ఒక సెపరేట్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఆ సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి ఈ యొక్క పారాథైరాయిడ్ హార్మోన్ అనేది అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే, సో అందుకు పారాథైరాయిడ్ హార్మోన్ ఏం చేస్తుందంటే మనం తీసుకునే ఆహారంలో ఉన్న ఆ యొక్క కాల్షియంని ఇంటేక్ చేసుకునే ఆ ప్రాసెస్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, సో ఇట్ ఇంక్రీజెస్ ద బ్లడ్ కాల్షియం లెవెల్. ఓకే, మనం తీసుకునే ఆహారంలో ఉన్న యొక్క బ్లడ్ కాల్షియం లెవెల్ని అది ఇంక్రీజ్ చేస్తుంది. ఓకేనా? సో థైరాయిడ్ గ్లాండ్లో మనం ఒక విషయం నేర్చుకున్నాం. థైరాయిడ్ గ్లాండ్ ఇట్ కెన్ ఆల్సో రిలీజెస్ ద హార్మోన్ కాల్డ్ కాల్సిటోనిన్. కాల్సిటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ కాల్సిటోనిన్ హార్మోన్ తాలూకా ఫంక్షన్ ఏంటంటే బ్లడ్లో కాల్షియం లెవెల్స్ని డిక్రీజ్ చేయడం అనేది కాల్సిటోనిన్ తాలూకా ఫంక్షన్. సో మరి ఈ పారాథైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుంది? ఇది రిలీజ్ చేసే ఈ యొక్క పారాథార్మోన్ అనేది ఈ బ్లడ్ కాల్షియం లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తే, అదే థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేసే కాల్సిటోనిన్ అనేది కాల్షియం లెవెల్స్ని డిక్రీజ్ చేస్తుంది. అంటే సింపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ద పారాథార్మోన్
ఇట్ వర్క్స్ అగైన్స్ దట్ కాల్సిటోనిన్, అంటే కాల్సిటోనిన్ కి వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. ఎలా? దాన్నే సైంటిఫికల్ గా యాంటిగోనిస్టిక్ అంటారు. ఓకే, సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద పారాథైరాయిడ్ గ్లాండ్ ఈస్ ఇట్ ఇంక్రీజెస్ ద బ్లడ్ కాల్షియం లెవెల్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇట్ వర్క్స్ అగైన్స్ దట్ కాల్సిటోనిన్ విచ్ ఈస్ సెక్రియేటెడ్ ఫ్రమ్ ద థైరాయిడ్ గ్లాండ్. ఓకే, సో ఇది పారాథైరాయిడ్ హార్మోన్ గురించి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, దెన్ నెక్స్ట్ adrenal glands. సో adrenal glands, the location of the adrenal glands. సో ఈ డయాగ్రామ్ లో మనం చూసుకుంటే క్లియర్ గా అర్థమవుతుంది. adrenal glands ఎక్కడ ఉంటాయి? మనకి తెలుసు, the top of each kidney contains a fat insulated sheet. ఓకే, దట్ ఈస్ adrenal gland. సో కిడ్నీస్ ఆ ఉపరితల భాగంలో అంటే పై భాగంలో ఏంటంటే మనకి ఫ్యాట్ తో నిర్మితమైన ఒక చిన్న క్యాప్ వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటినే adrenal glands అని అంటారు. ఓకే, సో సాధారణంగా ఈ యొక్క ఎడ్రినల్ గ్లాండ్స్ ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి? మన బాడీలో ఉండే కిడ్నీస్ లో, కిడ్నీ తాలూకా టాప్ ప్లేస్ లో. ఓకే, ఈ టాప్ ప్లేస్ లో ఒక స్మాల్ క్యాప్ వంటి నిర్మాణాలు ఉంటాయి. ఓకేనా, సో వాటినే ఎడ్రినల్ గ్లాండ్స్ అని అంటారు. సో దీస్ ఆర్ a pair structures located on the top of kidneys, that is one at the anterior part of each kidney. So this is the anterior part and this is the posterior part. అంటే ఈ కిడ్నీ పై భాగాన్ని మనం ఏమంటాం? యాంటీరియర్ పార్ట్ అంటాం. సో ఈ యొక్క యాంటీరియర్ పార్ట్ పై భాగాన ఏంటంటే ఒక ఫ్యాట్ ఇన్సులేటెడ్ షీట్ అనేది ఉంటుంది. దాన్నే అడ్రినల్ గ్లాండ్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఈచ్ అడ్రినల్ గ్లాండ్ కన్సిస్ట్ ఆఫ్ 2 పార్ట్స్. ఈ ప్రతి అడ్రినల్ గ్లాండ్ కి 2 భాగాలనే ఉంటాయి. సో ఏంటి ఆ 2 భాగాలు? దాని ఫంక్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. సో ఒక్కసారి ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే, ఇది కిడ్నీ, ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద కిడ్నీ, ఇట్ ఈస్ ఏ అడ్రినల్ గ్లాండ్. సో ఇఫ్ వి ఫోకస్ ఆన్ దిస్ ఎడ్రినల్ గ్లాండ్, ఈ యొక్క ఎడ్రినల్ గ్లాండ్ ని మనం ఫోకస్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి బయట ఒక క్యాప్సిల్ అనేది ఉంటుంది. అంటే ఈ యొక్క ఫ్యాట్ తో నిర్మితమైన భాగాన్ని క్యాప్సిల్ అంటాం. ఓకేనా, ద ఇన్నర్ పోర్షన్ ఆఫ్ దిస్ ఎడ్రినల్ గ్లాండ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఈ యొక్క ఎడ్రినల్ గ్లాండ్ ఇన్నర్ పోర్షన్ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ అయ్యింది. అందులో మొట్టమొదటిది ఈ పార్ట్ ఏమంటారు? సెంట్రల్ మెడుల్లా. అంటే ఈ సెంటర్ పార్ట్, అంటే ఈ ఎడ్రినల్ గ్లాండ్ లోపల ఉండే ఈ యొక్క భాగాన్ని, ఓకేనా, డార్క్ కలర్ లో ఉన్న ఈ భాగాన్ని సెంట్రల్ మెడుల్లా అంటారు. ఓకే, అండ్ అవుటర్ ఏ పెరిఫెరల్ కార్టెక్స్ ఈస్ ఫౌండ్. సో ఈ లైట్ కలర్ లో మనకు కనిపిస్తున్న ఈ యొక్క భాగాన్ని కార్టెక్స్ అంటారు. ఓకే, సో ద అడ్రినల్ గ్లాండ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. అంటే ప్రతి అడ్రినల్ గ్లాండ్ లో మనకి 2 భాగాలు ఉంటాయి. ఒకటి అవుటర్ మోస్ట్ పార్ట్ అనే కార్టెక్స్, అంటే అది పెరిఫెరల్ అంటే బయట భాగాల్లో ఉండే భాగాన్ని కార్టెక్స్ అంటారు. ఇన్నర్ మెడులరీ రీజియన్. ఓకేనా, సో ఇన్నర్ మనకి మెడులరీ రీజియన్ ఉంటుంది, అవుటర్ కార్టెక్స్ రీజియన్ అని ఉంటుంది. సో ఈ 2 పార్ట్స్ కూడా ఏం చేస్తాయంటే ఎడ్రినల్ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్స్ ని ఇవి బ్యాలెన్స్ చేస్తాయి. బ్యాలెన్స్ చేయడం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇవి కూడా హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి. ఓకే, సో లెట్స్ ఫోకస్ ఆన్ ద హార్మోన్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ బై these 2 parts. The first one, medullary region. Okay, so medullary region లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ గురించి ఒకసారి చూసుకుందాం. ఒకసారి చూడండి, ఇది మెడులరీ పార్ట్. మెడులరీ పార్ట్ ఎలా ఉంది? ఇది లోపల, అంటే అడ్రినల్ గ్లాండ్ లోపల భాగాన్ని మనం అడ్రినల్ సెంట్రల్ మెడుల్లా అంటున్నాము. అదే బయట ఉండే భాగాన్ని కార్టెక్స్ అంటున్నాము. ఓకేనా, సో లెట్స్ మూవ్ టు ద హార్మోన్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ బై ద సెంట్రల్ మెడుల్లా. సో బేసికల్లీ the medullary region it releases adrenaline or epinephrine. సో adrenaline అనే హార్మోన్ ఎక్కడ నుంచి రిలీజ్ అవుతుందంటే మెడుల్లా నుంచి రిలీజ్ అవుతుంది. ఓకే, సో అసలు ఈ యొక్క adrenaline లేదా ఎపినెఫ్రిన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సో యూజువల్లీ ఇట్ ఈస్ సెక్రియేటెడ్ when adrenal medulla is stimulated by sympathetic nervous system during emergency or stress conditions like fever, anger, ఫియర్ అండ్ పెయిన్. సో సాధారణంగా ఈ యొక్క ఎడ్రినలిన్ లేదా ఎపినెఫ్రిన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మన బాడీలో ఉన్న సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గురించి మనం నేర్చుకునేటప్పుడు అక్కడ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. సో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే ఈ యొక్క ఎడ్రినల్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. అసలు సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ కి ఎడ్రినల్ గ్లాండ్ కి రిలేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక టెన్స్ లో ఉండేటప్పుడు కానీ, లేదంటే ఒక ఎమర్జెన్సీ కండిషన్, ఒక భయంలో ఉండేటప్పుడు కానీ, యాంగర్ లో ఉండేటప్పుడు కానీ, ఏదైనా ఒక తట్టుకోలేని ప్రెజర్ వచ్చేటప్పుడు కానీ
సాధారణంగా మన బాడీలో ఉన్న ఈ యొక్క సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. వన్స్ ఇది యాక్టివేట్ అయిన తర్వాత ఇట్ సెండ్స్ సమ్ ఇంపల్సెస్ టువర్డ్స్ ద పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ కి అది ఏం చేస్తుందంటే కొన్ని ఇంపల్సెస్ ని సెండ్ చేస్తుంది. నౌ ద పిట్యూటరీ గ్లాండ్ it releases some tropic hormones which are mainly influences on the adrenal gland. సో ఈ యొక్క adrenal gland లో ఉండే ఈ యొక్క ACTH అనే హార్మోన్ అంటే ACTH ని అది ట్రిగరింగ్ చేస్తుంది. ఈ ACTH అనేది వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ ACTH అంటే ఇది రిలీజ్ అయిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ యొక్క adrenal gland ని అది యాక్టివేట్ చేస్తుంది. ఓకేనా? సో నార్మలీ ద adrenaline are also called epinephrine. The hormone it releases when the sympathetic nervous system is stimulates the adrenal medulla. ఈ యొక్క adrenal medulla ని ఇది ఎప్పుడైతే స్టిమ్యులేట్ చేస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎడ్రినలిన్ ఆర్ ఎపినెఫ్రిన్ అనే ఈ యొక్క హార్మోన్ అనేది మన బాడీలో రిలీజ్ అవుతుంది. సాధారణంగా ఇది రిలీజ్ అవడానికి మేజర్ రీజన్స్ ఏంటి? ఫియర్ కానీ, యాంగర్ కానీ, పెయిన్ కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఈ యొక్క ఎడ్రినలిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, సో జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ స్మాల్ వీడియో. సో ఈ యొక్క ఎడ్రినలిన్ హార్మోన్ నే మనం ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్ అని అంటాం. ఎందుకు ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్ అని అంటారు? సో ఫర్ ఎగ్జాంపుల్ టు ఫేస్ ఆర్ టు రన్ అవే ఫ్రమ్ ద సిచ్యువేషన్. సో నార్మల్గా మనం ఏదైనా ఒక పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు దాన్ని ఎదుర్కోవాలన్నా లేదంటే దాని నుంచి పారిపోవాలన్నా అనే సమయంలో ఏమవుతుందంటే సో ఈ యొక్క ఎడ్రినలిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? సో ముందుగానే మనం చెప్పుకున్నట్టు ఎడ్రినలిన్ ఆర్ ఎపినెఫ్రిన్ ఇస్ అ హార్మోన్. ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ ద కండిషన్స్ లైక్ ఫియర్, యాంగర్ అండ్ ద పెయిన్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈ యొక్క ఎడ్రినలిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఎందుకు ఇది రిలీజ్ అవుతుందంటే టు ఫేస్ ఆర్ టు రన్ అవే అంటే ఆ యొక్క పరిస్థితిని మనం ఎదుర్కోవడానికి కానీ లేదా దాని నుంచి పారిపోవడానికి కానీ ఈ యొక్క ఎడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలీజ్డ్ ఇన్ టు ద బ్లడ్ అండ్ క్యారీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో ఇది బ్లడ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యి అక్కడి నుంచి డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి అది డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది నార్మల్ కండిషన్స్ లో మనం ఉండేటప్పుడు. ఈ నార్మల్ కండిషన్స్ లో ఇక్కడ ఏం జరుగుతుందంటే మన బాడీలో అంటే ఎలాంటి ఫియర్ కానీ, యాంగర్ కానీ, స్ట్రెస్ కానీ, పెయిన్ కానీ లేని టైంలో నార్మల్గా మన బాడీలో ఎడ్రినలిన్ లెవెల్స్ అనేవి నార్మల్ స్టేట్లో ఉంటాయి. సో ఎప్పుడు ఇది రిలీజ్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏ సడన్ ఆర్ షార్ట్ టర్మ్ అంటే అకస్మాత్తుగా లేదా ఒక అల్పకాలంలో జరిగే కండిషన్స్కి ఈ యొక్క ఎడ్రినలిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే తిన ఒక పర్సన్, సో తనకి అనుకోకుండా ఒక యానిమల్, ఓకే, ఒక ప్రిడేటర్ ఎదురైంది. ఆ ప్రిడేటర్ ఎదురయ్యేటప్పుడు పొజిషన్ ఏంటి? ఐదర్ దాంతో ఫైట్ చేయడం లేదంటే దాని నుంచి దూరంగా పారిపోవడం. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యేటప్పుడు సో ఏం చేస్తాం? ఐదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్. అక్కడి నుంచి మనం పారిపోవడం లేదా దాంతో పోరాటం చేస్తాం. సో అలాంటి సిచ్యువేషన్లో మన బ్రెయిన్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క ఎడ్రినలిన్ అనే ఈ యొక్క హార్మోన్ రిలీజ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది? సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో వన్స్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్ అయ్యేటప్పుడు మన బ్రెయిన్ లో ఉన్న ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ అనేది ఈ యొక్క ACTH రిలీజ్ చేస్తుంది. ఓకే, ACTH రిలీజ్ చేస్తే ఏమవుతుంది? డైరెక్ట్ గా అది మన ఎడ్రినల్ మెడుల్లరీ రీజియన్ లో ఉన్న ఈ యొక్క హార్మోన్స్ ని యాక్టివేట్ చేస్తుంది. సో వన్స్ ఇది యాక్టివేట్ అయినప్పుడు ఇది ఎపినెఫ్రిన్ లేదా ఎడ్రినలిన్ అనే అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇలా రిలీజ్ అయిన ఈ యొక్క హార్మోన్ అనేది అది డైరెక్ట్ గా బ్లడ్ లో రిలీజ్ అయ్యి డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి అది డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఎలా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో అక్కడ ఆ డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో when we saw a sudden situation, so here what happened? The sympathetic nervous system is activated and it sends some impulses to the brain. So then here what happened? It directly releases ACTH towards the adrenal gland.
Now the adrenal medulla can releases a hormone called adrenaline. So here what happened, the adrenaline, it is enters into the blood and it is carried to the different body parts. First of all, here what's happened, when such conditions are happen to us, so then here what happened, so suddenly there is a rise in the heartbeat. సో ఎప్పుడైతే ఈ యొక్క ఎడ్రినలిన్ హార్మోన్ అనేది మనకి బ్లడ్ లో రిలీజ్ అవుతుందో ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది, హార్ట్ బీట్ అనేది ఫాస్టర్ గా మూవ్ అవుతుంది. ఓకే, సో ఈ యొక్క హార్మోన్ అనేది బ్లడ్ లో రిలీజ్ అయిన తర్వాత అది డిఫరెంట్ బాడీ పార్ట్స్ కి వెళ్తుంది. సో డిఫరెంట్ బాడీ పార్ట్స్ ని ఇది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఏం జరుగుతుంది, మనకి ఇలాంటి సడన్ అండ్ షార్ట్ టర్మ్ రియాక్షన్స్ లో మన హార్ట్ బీట్ అనేది ఫాస్ట్ అప్ అవుతుంది. ఓకే, సో దెన్ నెక్స్ట్ మజిల్స్ టెన్స్ అప్. సో మన బాడీలో ఉండే మజిల్స్ అన్ని కూడా షివరింగ్ కి గురవుతాయి. టెన్స్ అప్ అంటే టైట్ అయిపోవడం లేదంటే వణకడం అనేది జరుగుతుంది. అండ్ దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ద డైజెస్టివ్ సిస్టమ్ షట్స్ డౌన్. సో మన బాడీలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ కూడా కంప్లీట్ గా స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఏమవుతుందంటే, సో దెర్ ఈస్ ఏ బ్లాడర్ మజిల్స్ రిలాక్స్. సో బ్లాడర్ మజిల్స్ రిలాక్స్ అవ్వడం అంటే ఏం జరుగుతుంది, సో ఎప్పుడైనా ఇలాంటి సడన్ అండ్ అకస్మాత్తుగా జరిగే పరిస్థితుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందంటే మన హార్ట్ బీట్ అనేది వేగంగా కొట్టుకుంటుంది, అంటే మన పల్స్ రేట్ అనేది రైజ్ అవుతుంది. దెన్ తర్వాత ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న మజిల్స్ అనేవి కూడా టెన్స్ అప్, అంటే అవి స్టిక్ ఆన్ అయిపోతాయి. సింపుల్ గా చెప్పాలంటే బిగుసుకుపోవడం. దెన్ దాంతో పాటుగా ఇంకేం జరుగుతుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా కంప్లీట్ గా ఆగిపోతుంది ఆ కండిషన్స్ లో. దాంతో పాటుగా ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్, మనం అలా ఒక దారి గుండా వెళ్తునేటప్పుడు సడన్ గా ఒక ప్రిడేటర్ మనకి ఎదురైంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ కానీ ఒక పాము కానీ ఎదురయ్యేటప్పుడు ఏమవుతుంది, వెంటనే మన యొక్క బాడీ అనేది షివరింగ్ అవుతుంది, హార్ట్ బీట్ స్పీడ్ అవ్వడం, మజిల్స్ అనేవి టైట్ అప్ అయిపోవడం, ఒక్కసారి కడుపులో నొప్పిలాగా అనిపించడం. ఇంకా దాంతో పాటు ఇంకేం జరుగుతుందంటే, అంటే ఆ సిచ్యువేషన్ అనేది ఇంకా వర్స్ట్ గా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే బ్లాడర్ మజిల్స్ రిలాక్స్ అయిపోతాయి. సో ఎక్స్క్రిషన్ టాపిక్ లో మనం నేర్చుకున్నాం, బ్లాడర్ మజిల్స్ రిలాక్స్ అయితే ఏం జరుగుతుంది, యూరిన్ అనేది మిక్చరేషన్ అనేది జరుగుతుంది, అంటే యూరిన్ అనేది బయటకు మనం ఎక్స్క్రీట్ చేస్తాం. ఓకేనా, సో సాధారణంగా ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా దేని వల్ల జరుగుతాయంటే మన బాడీలో ఈ యొక్క ఎడ్రినలిన్ ఆర్ ఎపినెఫ్రిన్ అనే ఈ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యేటప్పుడు జరుగుతుంది. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే ఏ ఏ కండిషన్స్ కావాలి అంటే సడన్ లేదా షార్ట్ టర్మ్ రియాక్షన్స్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫియర్ కానీ, యాంగర్ కానీ, పెయిన్, స్ట్రెస్ కానీ. సో ఇలాంటి కండిషన్స్ లో ఏం జరుగుతుందంటే మన సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ లో ఉన్న ఆ పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఏసిటిహెచ్ రిలీజ్ అయ్యి ఎడ్రినల్ మెడుల్లా మీద అది యాక్షన్ చూపించి బ్లడ్ లోకి ఎడ్రినలిన్ రిలీజ్ చేస్తుంది. ఓకే, సో ఈ కండిషన్స్ లో ఏమవుతుంది, సో ద ఎడ్రినలిన్ కెన్ యాక్టివేట్స్ ద హార్ట్ బీట్ ఫాస్టర్ and muscles tense up and digestive system shut down, and finally in worst case the bladder muscles can also really relaxes. Okay, so ఈ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుందంటే మన బాడీ అనేది స్వెట్ గురవుతుంది. ఓకే, ఇలాంటి సడన్ అండ్ షార్ట్ టర్మ్ యాక్షన్స్ లో అప్పుడు మన బాడీ నుంచి స్వెట్ అనేది వస్తుంది. ఇంకా కొన్ని ఇన్ జనరల్ గా జరిగే కొన్ని కండిషన్స్ లో చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా మనం ఒక క్రౌడెడ్ ప్లేసెస్ చూసేటప్పుడు మన హార్ట్ బీట్ రైజ్ అవ్వడం, లేదంటే ఏదైనా ఒక టాస్క్, ఒక వర్క్ డెడ్ లైన్ అనేది దగ్గర పడుతునేటప్పుడు మన యొక్క టెన్షన్, మన బాడీలో టెన్షన్ క్రియేట్ అవ్వడం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా బస్ మిస్ అవుతామా, లేదంటే స్కూల్కి లేట్ అవుతామా, లేదంటే ట్రైన్ మిస్ అయిపోతాం అనే టైంలో కూడా మనకి ఇలాంటి టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఇంకా మోస్ట్ వర్స్ట్ కేస్ ఏంటంటే మన డైలీ లైఫ్లో, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వాళ్ళకి లైఫ్లో చూసుకుంటే ఎగ్జామ్స్ టెన్షన్ కూడా జరిగేటప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో యొక్క ఎడ్రినలిన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. నవ్ డేస్ గ్లోబలైజేషన్ ఎక్కువగా అవడం, ఈ యొక్క పాపులేషన్ పెరిగిపోవడం వల్ల ట్రాఫిక్ జామ్స్ ఇవి కూడా ఏం చేస్తున్నాయంటే మన బాడీలో ఈ యొక్క స్ట్రెస్ లెవెల్స్ కి రీజన్ అవుతున్నాయి. ఓకే, సో హెన్స్ ద ఎడ్రినలిన్ హార్మోన్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైట్ ఆర్ ఫ్రైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్. సో అందుకనే ఎడ్రినలిన్ హార్మోన్ ఏమన్నారు, ఫైట్ ఆర్ ఫ్రైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అని అన్నారు. Okay, so this is about that the adrenaline or epinephrine which is secreted by the medulla. Okay, so let's move to the second part of the adrenal glands, that is that noradrenaline or norepinephrine. Okay, so usually it regulates the blood pressure under normal conditions. సో ఇది నార్మల్ కండిషన్స్ లో ఏం చేస్తుందంటే ఈ యొక్క నార్ ఎడ్రినలిన్ అనేది బ్లడ్ ప్రెషర్ ని
రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ఇట్ కెన్ ఆల్సో కాజెస్ ద కన్స్ట్రిక్షన్ ఆఫ్ ఎసెన్షియల్ ఆల్ ద బ్లడ్ వెజల్స్ ఆఫ్ ద బాడీ. సో బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్షన్ అంటే మన హార్ట్ నుంచి బ్లడ్ అనేది డిఫరెంట్ బాడీ పార్ట్స్కి సప్లై జరుగుతుంది. సో ఈ యొక్క బ్లడ్ వెజల్ కన్స్ట్రిక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ మెయింటైన్స్ దట్ బ్లడ్ ఫ్లోస్ విత్ ఇన్ ద బ్లడ్ వెయిన్స్ అండ్ ద బ్లడ్ వెజల్స్. సో బ్లడ్ వెజల్స్ ద్వారా బ్లడ్ ఫ్లోని మెయింటైన్ చేయడానికి ఏది కావాలి మనకి నార్ అడ్రినలిన్ నార్ ఎపినెఫ్రిన్ అనేది మనకి అవసరం అవుతుంది. సో అసలు బ్లడ్ వెజల్స్ కన్స్ట్రక్షన్ ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో జస్ట్ అబ్జర్వ్. సో ఇనీషియల్గా మన బాడీలో బ్లడ్ వెజల్స్ అనేవి నార్మల్ కండిషన్లో ఉండేటప్పుడు చూడండి, ఇవన్నీ స్మాల్ వెయిన్లెట్స్ అండ్ దిస్ ఇస్ ద మేజర్ వెయిన్. ఓకే, సో సారీ ఈ వీడియో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది బ్లడ్ వెజల్స్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో మన బాడీలో. ఒకసారి మరొకసారి చూడండి. సో ఇనీషియల్గా ఈ స్మాల్ క్యాపిలరీస్ అన్ని చూడండి తక్కువ విడ్త్తో అంటే స్మాల్ అమౌంట్స్ ఆఫ్ బ్లడ్ని ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. వెనెవర్ మన బాడీలోకి ఈ యొక్క నార్ ఎపినెఫ్రిన్ అనేది రిలీజ్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ బ్లడ్ వెజల్ కన్స్ట్రక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో గ్రాడ్యువల్గా ఈ యొక్క బ్లడ్ వెజల్ కన్స్ట్రక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇనీషియల్గా బ్లడ్ వెజల్స్ బ్లడ్ క్యాపిలరీస్ అన్ని కూడా చాలా తక్కువ డయామీటర్తో ఏంటంటే మనకి బ్లడ్ని పంప్ చేస్తున్నాయి. సో whenever in our body the noradrenaline or the norepinephrine is releases, so then here what happen, there is an increase in the blood vessels diameter. Okay, so it is called constriction of the blood vessels. Okay, the noradrenaline it mainly involves the constriction of blood vessels, and moreover it is also plays a major role to increase the activity of the heart. సో హార్ట్ తాలూకా యాక్టివిటీని కూడా ఇది ఇంక్రీజ్ చేస్తుంది. ఎలా ఇంక్రీజ్ చేస్తుంది ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోలో అబ్జర్వ్ చేసాం కదా. సో నార్మల్ కండిషన్స్లో ఆ బ్లడ్ వెజల్స్లో చాలా తక్కువ బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. వెన్ ఎవర్ ద బాడీ సిస్టమ్ అనేది అంటే ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, సో హై ప్రెషర్తో హార్ట్ నుంచి ఈ యొక్క బ్లడ్ అనేది సో డిఫరెంట్ బాడీ పార్ట్స్కి అది సప్లై అనేది జరుగుతుంది. ఓకేనా, అండ్ దెన్ ఇట్ ఆల్సో ఇన్హిబిట్స్ ద గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ అండ్ ఇట్ మేక్స్ ద డైలేషన్ ఆఫ్ ద పీపుల్స్ ఆఫ్ ద టూ ఐస్. సో మన కంటిలో ఉండే ఈ యొక్క పీపుల్, సో ఈ యొక్క పీపుల్ అనేది సాధారణంగా పీపుల్ తాలూకా ఫంక్షన్ మనం క్లియర్గా నేర్చుకున్నాం. ఏంటి అసలు ఏం చేస్తుంది, బ్రైట్ లైట్లో పీపుల్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది, డార్క్ లైట్లో పీపుల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే చీకట్లో మన యొక్క కళ్ళను పెద్దగా చేసి చూస్తాం. ఎందుకు చూస్తాం, సో మోర్ లైట్ని అకామిడేట్ చేయడానికి కోసం మనం అలా చేస్తాం. ఓకేనా, సో ఇదంతా కూడా దేని తాలూకా కండిషన్లో ఉంటుందంటే మన బాడీలో రిలీజ్ అయ్యే ఈ యొక్క నార్ అడ్రినలిన్ ఆర్ నార్ ఎపినెఫ్రిన్ అనే హార్మోన్ కండిషన్లో పనిచేస్తున్నాయి. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్హిబిషన్ ఆఫ్ ద గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్. సో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్లో రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ని వాటి యొక్క హార్మోన్స్ రెగ్యులేట్ చేసేది ఏంటంటే ఈ యొక్క నార్ అడ్రినలిన్ ఆర్ నార్ ఎపినెఫ్రిన్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అగేన్స్ట్ టు ద అడ్రినలిన్ హార్మోన్. ఇదంతా కూడా ఎలాగంటే కంప్లీట్గా అడ్రినలిన్ హార్మోన్కి వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద two hormones which are secreted by the adrenal gland. So let's move to the next one, the hormone secreted by the adrenal cortex. So adrenal cortex release చేసే హార్మోన్స్ గురించి మనం నేర్చుకుందాం. సో బేసికల్గా ద adrenal cortex it plays a crucial role in the animal life. ఎందుకు ఇది యానిమల్ లైఫ్లో క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మనకి తెలుసు. మన బాడీలో ప్రోటీన్ మెటబాలిజం జరగాలన్నా, అమైనో యాసిడ్ ఆర్ ద ఫ్యాట్ మెటబాలిజం జరగాలన్నా, నెక్స్ట్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ డెవలప్ కావాలన్నా ఈ యొక్క హార్మోన్స్ తాలూకా ఇంపార్టెన్స్ ఎంతో అవసరం ఉంది. అంటే మన బాడీకి కావాల్సిన మేజర్ హార్మోన్స్ తాలూకా ఫంక్షన్ని కోఆర్డినేట్ చేసేది ఏంటంటే ద హార్మోన్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ బై ద అడ్రినల్ కార్టెక్స్. ఈ యొక్క అడ్రినల్ కార్టెక్స్ నుంచి రిలీజ్ అయిన హార్మోన్స్ అనేవి ఎక్కువగా మనకి ఈ యొక్క ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఓకే, యూజువల్లీ ద అడ్రినల్ కార్టెక్స్ రిలీజెస్ 3 types of hormones. Those are technically called as mineralocorticoids, glucocorticoids and
సెక్స్ కార్టికాయిడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ గొనెడోకార్టికాయిడ్స్. ఈ యొక్క ఎడ్రినల్ కార్టెక్స్ రిలీజ్ చేసే హార్మోన్స్ ఏంటంటే మినరలోకార్టికాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్స్ అండ్ సెక్స్ కార్టికాయిడ్స్ ఆర్ గొనెడోకార్టికాయిడ్స్. ఓకే, ఇవి 3 types of adrenal cortical hormones. Okay, let us discuss about the functions. The mineralocorticoids regulate the mineral metabolism, especially sodium and the potassium ions. సో మన బాడీలో ఈ యొక్క సోడియం అండ్ పొటాషియం అయాన్స్ తాలూకా మెటబాలిజంని కోఆర్డినేట్ చేసేది ఏంటంటే ఈ యొక్క మినరలోకార్టికాయిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్డోస్టిరాన్ హార్మోన్. ఓకే, దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, glucocorticoids. So the glucocorticoids which regulates the carbohydrate, protein and fat metabolism. Okay, so that is cortisol. So cortisol అనే ఈ యొక్క హార్మోన్ ఏం చేస్తుందంటే మన బాడీలో కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ ఫ్యాట్ మెటబాలిజంని అది కోఆర్డినేట్ చేస్తుంది. దాన్నే గ్లూకోకార్టికాయిడ్స్ అంటాము. ఆ యొక్క హార్మోన్ని కార్టిసాల్ అంటారు. ఓకే, అసలు కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ మెటబాలిజం అంటే, సో ఫెట్ మెటబాలిజం అంటే ఏం చెప్పుకున్నాం? మెటబాలిజం అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ఏ కన్స్ట్రక్టివ్ అండ్ ద డిస్ట్రక్టివ్ రియాక్షన్స్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద నార్మల్ సెల్స్. ఓకే, ఒక సెల్లో బోత్ కన్స్ట్రక్టివ్ రియాక్షన్స్ అండ్ ద డిస్ట్రక్టివ్ రియాక్షన్స్. ఓకేనా, అంటే అనబాలిక్ కెటబాలిక్ 2 రియాక్షన్స్ జరిగితే దాన్ని మెటబాలిజం అంటాం. అంటే కార్బోహైడ్రేట్స్ నుంచి మనకి ఎనర్జీ కావాలన్నా, ప్రోటీన్స్ నుంచి ఎనర్జీ కావాలన్నా, ఫ్యాట్స్ నుంచి ఎనర్జీ కావాలన్నా ఏం కావాలి మన బాడీకి? ఈ కార్టిసాల్ అనే హార్మోన్ అనేది కావాలి. సో దాన్నే గ్లూకోకార్టికాయిడ్స్ అంటారు. అండ్ దెన్ నెక్స్ట్ gonadotrophic Gonadocorticoids, in other words, we can call it as a sex corticoids. It plays a major role for the secondary sexual characters development in the animals. Animals లో ఉండే ఈ యొక్క secondary sexual characters. Secondary sexual characters అంటే క్యారెక్టరిస్టిక్ హెయిర్ గ్రోత్ కానీ, సో బాడీ మజిల్స్ డెవలప్మెంట్ కానీ, సో వాటిని మనం సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటాం. ఓకేనా, సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ of the hormones which are released by the adrenal cortex. Okay, adrenal cortex నుంచి రిలీజ్ అయిన హార్మోన్స్ చేసే ఫంక్షన్స్ ఇవి. The next one, the hyposecretion of adrenal cortex hormones leads to the Addison's disease. So Addison's disease కారణం ఏంటంటే hyposecretion of adrenal cortex hormones. అంటే ఈ యొక్క హార్మోన్స్ అంటే ఈ మినరల్ అంటే ఆల్డోస్టిరాన్ కానీ కార్టిసాల్ కానీ ఇవి హై అమౌంట్స్ లో రిలీజ్ అయితే మనకి ఏం జరుగుతుందంటే ఎడిసన్స్ డిసీజ్ అనేది లో అమౌంట్స్ లో రిలీజ్ అయితే మనకి ఎడిసన్స్ డిసీజ్ అనేది కలుగుతుంది. ఓకేనా, సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ దిస్ డయాగ్రామ్, ద సిమ్టమ్స్ ఆఫ్ ద ఎడిసన్స్ డిసీజ్ ఈస్, ద ఫస్ట్ వన్ ఈస్ హెయిర్ లాస్, అండ్ ద సెకండ్ వన్ ఈస్ బ్లర్రీ విజన్, అండ్ ద థర్డ్ వన్ ఈస్ అబ్డామినల్ పెయిన్, అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ డిక్రీజ్డ్ ఇన్ ద అపెటైట్, ద ఫోర్త్ వన్ ఈస్ darkening of the skin, we call it as a hyperpigmentation, and shaking or tremors. So these are the symptoms of the Addison's disease. Addison's disease లో వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే ఒకటి హెయిర్ లాస్, ఒకటి బ్లర్రీ విజన్ అంటే విజన్ అనేది ప్రాపర్ గా ఉండకపోవడం, అంటే మసకగా కనిపించడం, సో అబ్డామినల్ పెయిన్ ఆకలి లేకపోవడం, ఇంకా స్కిన్ కలర్ అనేది డార్క్ గా అయిపోవడం. ఓకేనా, సో ఆల్ దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ Addison's disease. And the symptoms like hypoglycemia means low blood sugar and low blood pressure, hyperpigmentation, nausea, weight loss, muscle weakness, fatigue, fever. All these comes under the Addison's disease symptoms. The hyposecretion of adrenal cortical hormones, it leads to the సెవరల్ డిజార్డర్స్ ఇన్ అవర్ బాడీ. అంటే మన బాడీలో అనేక రకాలైన డిజార్డర్స్ మేజర్ రీజన్ ఏంటంటే హైపోసెక్రేషన్. అంటే ఈ యొక్క గ్లూకోకార్టికాయిడ్స్ కానీ మినరలోకార్టికాయిడ్స్ కానీ వాటి యొక్క సెక్రేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటే ఇట్ లీడ్స్ టు ద అడిసన్స్ డిసీజ్. అడిసన్స్ డిసీజ్ లో ఒక సిమ్టమే మనకి ఈ యొక్క హైపోగ్లైసీమియా, దాన్ని లో బ్లడ్ షుగర్ అని అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద low secretion of cortical hormones. Then move to the hypersecretion of adrenal hormone. సో ఇదే ఈ యొక్క హార్మోన్, ఈ యొక్క ఆల్డోస్టిరాన్ కానీ కార్టిసాల్ కానీ ఎక్కువగా రిలీజ్ అయితే ఏం జరుగుతుందంటే, సో ఇట్ లీడ్స్ టు ద కషింగ్స్ సిండ్రోమ్. సో మన బాడీలో కషింగ్స్ సిండ్రోమ్ ని ఇది కాజ్ చేస్తుంది. అసలు ఈ కషింగ్స్ సిండ్రోమ్ ఏం లీడ్ చేస్తుందంటే ఒబేసిటీ, ఓస్టియోపోరోసిస్. ఓస్టియోపోరోసిస్ అంటే చూడండి
ఇది మన యొక్క బోన్, నార్మల్ బోన్. ఈ యొక్క ఓస్టియోపోరోసిస్ కండిషన్ లో బోన్ లోపల మనకి పోర్స్ అనేవి ఏర్పడతాయి. అంటే ఒక స్పాంజ్ లా మారిపోతుంది మన బోన్. అంటే లోపలంతా కూడా గుల్లగుల్లగా ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుందంటే మన బాడీలో ఈ యొక్క ఆల్డోస్టిరాన్ కానీ కార్టిసాల్ కానీ హై అమౌంట్స్ లో రిలీజ్ అయిపోతే ఏం జరుగుతుందంటే ఇట్ మేక్స్ బోన్స్ porous and as well as it decreases the bone density and mass. సో బోన్ తాలూకా డెన్సిటీని మాసెస్ని ఇది డిక్రీజ్ చేస్తుంది. ఎందుకంటే మన బాడీలో ఈ యొక్క బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. ఎందుకు ఇంక్రీజ్ అయిపోతాయి? సో ఈ యొక్క ఆల్డోస్టిరాన్ కానీ కార్టిసాల్ కానీ ఎక్కువ అమౌంట్లో రిలీజ్ అయిపోతే మనకి ఏం జరుగుతుందంటే బ్లడ్లో అనేది హైపర్ గ్లైసీమియా కండిషన్ కి కాజ్ చేస్తుంది. హైపర్ గ్లైసీమియా కండిషన్ అంటే ఒక్కసారి ఇది డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో నార్మల్ కండిషన్ లో మన బ్లడ్ వెజల్స్ చూసుకుంటే, సో ఈ బ్లడ్ గ్లూకోజ్ ఈ ఎల్లో కలర్ లో కనిపిస్తున్న ఈ యొక్క యూనిట్స్ మనం గ్లూకోజ్ గా మనం కన్సిడర్ చేద్దాం. సో నార్మల్ కండిషన్ లో ఏంటంటే మన బాడీలో హార్మోన్స్ అనేవి కరెక్ట్ గా రిలీజ్ అయితే, ఓకే, అంటే ఈ యొక్క గ్లూకోకార్టికాయిడ్స్ అనేవి సరైన మోతాదులో ఉంటే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్గా ఉంటుంది. అలాంటి కండిషన్లో మనకి ఎలాంటి డిజార్డర్స్ రావు, అంటే హైపర్ గ్లైసీమియా అనేది రాదు. హైపర్ గ్లైసీమియా ఎప్పుడు వస్తుందంటే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది పెరిగిపోతే దాన్నే ఏమంటారు? హైపర్ గ్లైసీమియా అంటారు. సో ఇట్ లీడ్స్ టు ద సెవరల్ డిజార్డర్స్ లైక్ ఎక్సెస్ స్వెటింగ్, వీక్నెస్, ఒబెసిటీ అండ్ ఆస్టియోపోరోసిస్. సో ఇలాంటి కండిషన్స్ అనేవి ఈ యొక్క హైపర్ గ్లైసీమియాలో మనం అబ్జర్వ్ చేస్తాం. ఇది ఎప్పుడు వస్తుందంటే హైపర్ సెక్రేషన్ ఆఫ్ ఎడ్రినల్ కార్టెక్స్ హార్మోన్ సెక్రియేషన్. ఎడ్రినల్ కార్టెక్స్ రిలీజ్ చేసే ఈ యొక్క హార్మోన్ హైపర్ సెక్రేషన్ వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి వస్తాయి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద హార్మోన్స్ విచ్ ఆర్ సెక్రియేటెడ్ బై ద adrenal cortex. So once again we will revise the concept. So today's lecture we discussed about parathyroid hormone and then adrenal hormone. Okay, so this is about that the hormones which are released by the adrenal gland. Thank you.